వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని చింతలపూడి టు కామరకోట ప్రధాన రహదారి మధ్యలో ఉన్నాం. మనం విజువల్స్ లో ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం మనం అంటే ఒక చెరువులో ఉన్నామా లేకపోతే రోడ్డు మీద ఉన్నామా కూడా అనుమానం అయితే కలుగుతుంది. ఒకసారి చూడొచ్చు. ఒకసారి బళ్ళు ఎలా టూ వీలర్ కూడా కనీసం వెళ్ళడానికి కూడా లేని చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇది నిజంగా మనకి తారు రోడ్డా లేదా చెరువు అనే అనుమానం కూడా కలుగుతుండొచ్చు. ఒకసారి పక్కనే చూడొచ్చు విజువల్స్ లో ఒక చిన్న మినీ లారీ కూడా టాటా ఏస్ అనుకుంటే ఇది టాటా ఏస్ కూడా పూర్తిగా దిగబడిపోయి బయటికి రాలేని స్థితిలో ఉంది. చెరువుని తలపిస్తుంది. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను కామరకోట నుంచి వస్తున్నానండి. నాకు రోజు 4 రోజులు ఇట్టే నేను వెళ్తాను. చాలా నేను నరకయాతన పడుతున్నా. కొద్దిగా దయచేసి ఈ రోడ్డు ఇక్కడ అడ్డు రోడ్డు దాకా అలాగే ఉంది సార్. పోతేపల్లి అడ్డు రోడ్డు దాకా అలాగే ఉన్నాయి. ఎగుడు దిగుడు మేము వెళ్ళడానికి దాదాపు గంట పడుతుంది. మామూలు ఆటోలు అయితే పాప ఆడవాళ్ళు ఎలా ఎక్కి వెళ్తున్నారో తెలీదు. దయచేసి మా మూలంగా ఈ రోడ్డు బాగుపడే విధానం చేయించండి సార్. అయితే నిత్యం ఇప్పుడు నేను ట్రాక్టర్ అతనికి చెప్పా, తను ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు ఏదైనా బస్సు ఏదైనా వస్తే అన్ని అయిపోవటమే. అయితే చూడొచ్చు, నిత్యం ఇటు కామరకోట నుంచి చింతలపూడి మీదుగా వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇటు ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ, అదేవిధంగా ఇటు తెలంగాణ వెళ్ళడానికి కూడా ఇటు ఈ రోడ్డు ప్రధానంగా వాడుతున్న పరిస్థితి చూడొచ్చు. అసలు కనీసం టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి టూ వీలర్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉంది. ఒకసారి ఇటు చూడొచ్చు. సార్ చెప్పండి. నేను రోడ్ ఎక్కి 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ కూడా రోడ్ వేయలేదు. దానికి తోడు పామాయిల్ లోడ్లు 30-40 టన్నులు రోజు ట్రావెల్ చేస్తుంటే 10-15 లారీలు. తర్వాత ఇది 20 సంవత్సరాల మట్టి నిజంగా ఈ మీడియా మీ స్వామి అన్నట్టు ఇది నుయ్యా గొయ్యిలా రోడ్డు చెరువు కూడా తలపించడం లేదు. నేను 20 సంవత్సరాలకి రోడ్డు మీద తిరుగుతున్నాను. ప్రయాణికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం అయితే వెళ్ళేది లేదు. కామరకోట నుంచి చింతలపూడి ప్రధాన రహదారి, కానీ ఈ గవర్నమెంట్ అయితే ఏది పట్టించుకోవట్లేదు. 20 సంవత్సరాలుగా వైఎస్ఆర్ అనే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి అనే కాదు, అంతకితం టీడీపీ అని కాదు, 20 సంవత్సరాలు నేను వచ్చే రోడ్డు మీదకి. ఆటో డ్రైవర్ 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ బస్సులు కానీ ట్రాక్టర్లు కానీ ఏమి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. వేరే దారి మళ్ళించుకు వెళ్ళవలసి వస్తుంది. ఈ చింతలపూడి తాలూకా ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారికి, ఈ ఎంపీ పుట్ట మహేష్ గారికి, మిగిలిన టీడీపీ జనసేన సభ్యులందరికీ కూడా మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మాకు ఈ దారేసి కొంచెం గోతులో మొత్తం సరి చేసి డబుల్ రోడ్ ఏమని కోరుతున్నాం. అయితే చూడొచ్చు ఒకసారి ప్రధాన రహదారి R&B రహదారి, కానీ ఇది మట్టి రోడ్లో కూడా కనిపించట్లేదు. పూర్తిగా చెరువుని తలపిస్తుంది. మన బళ్ళు కూడా అంటే టూ వీలర్స్ కూడా కనీసం వెళ్ళలేని పరిస్థితి. మామూలుగా చూస్తే మనం మట్టి రోడ్లో అయితే టూ వీలర్ నార్మల్గా వెళ్ళిపోతుంది. అలాంటిది ఒక R&B రోడ్లో కూడా ఒక టూ వీలర్ వెళ్ళలేని పరిస్థితిలో ఉందంటే ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో ఉందో చూడొచ్చు. ప్రయాణికులు కోరుకునేది ఒకటే, కనీసం R&B కాకపోయినా గ్రావెల్ రోడ్ అయినా కనీసం వాహనాలు వెళ్ళడానికి ఏలనైతే కోరుతున్నారు. ఇక్కడ వేరే టూ వీలర్స్ కూడా ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గుంటపల్లి నుండి వస్తామండి. మేము కామరకోట వ్యాపారం నిమిత్తం వస్తున్నాము. ఇక్కడ దిగడిపోయి ఉండే రాత్రే వెళ్ళేటప్పుడు ఇబ్బంది కింద ఉంది. రాత్రే దాటి వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఇదంతా దిగాడిపోతుంది. ఎక్కడికక్కడే జనాలు వెళ్ళలేకపోతున్నారు. మేము కూడా వెళ్ళలేక ఎందుకు వెళ్తామని ఇక్కడే ఆగి నుంచున్నాము. ఎవరో అన్నారు మిషన్ వస్తుంది సరి చేద్దాని, సరేనని ఆగిపోయాము. అట్లాగే వ్యాన్లు ఆటోలు అన్ని మనుషులు కూడా సరిగ్గా వెళ్ళే స్థితి లేదండి ఇక్కడ. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం, చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇలా చూడండి. ఒకసారి ఇలా విజువల్స్ లో చూసినట్టయితే ఒక టూ వీలర్ వస్తుంది. ఇది యాక్చువల్ గా ఇది ఒక R&B రోడ్లో లేదు, ఒక పంట బోధిలోనో లేదా చెరువులో నుంచి బయటకు వస్తున్న మాదిరిగానే ఇక్కడైతే పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, ఇంత దారుణమైన పరిస్థితి ఉందని అయితే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రతి నిత్యం కూడా అటు ఆర్టీసీ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఇటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అని చింతలపూడి కానీ అదేవిధంగా సత్తుపల్లి ప్రయాణిస్తుంటారు. వందలాది వాహనాలు ఇటు ప్రతి నిత్యం తిరగాల్సిన పరిస్థితి. అలాంటి క్రమంలో ఒక టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది.
మాకు కనీసం గ్రావెల్ రోడ్ అయినా లేదు, సరి చేశాను ఈ రోడ్డుని చేయాలని చెప్పి అయితే ప్రయాణికులు కోరుకుంటున్న పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.